హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ రోజు ఈ వీడియో ఏదైతే లాస్ట్ టైం నంద్యాల జంక్షన్ తర్వాత రేణిగుంట జంక్షన్ మధ్య నడిచే జమ్మూ ట్రైన్ బ్లాగ్ చేశాను. ఆ బ్లాగ్ సంబంధిత కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్కు రీప్లేస్ ఫర్ యువర్ కామెంట్స్ అనే వీడియో చేస్తున్నాను. సో ఈరోజు నా ఫ్రంట్లో సిస్టమ్స్ ఏమి లేవు, సిస్టమ్స్ అసలు ఉన్నాయి. జస్ట్ ఇక్కడ కిచెన్లోకి వచ్చాను నేను. సో మొట్టమొదటిగా ఏమాత్రం లేట్ లేకుండా డైరెక్ట్గా మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి రవి తేజ వీళ్ళు 2 days బ్యాక్, సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవడం ఏంటంటే, నేను పెట్టి కూడా ఐ థింక్ 3 days అయిపోతుంది జమ్మూ ట్రైన్ వీడియో. ఆ రోజు నుంచి మేము లోకల్ లేమన్నమాట, జస్ట్ ఇప్పుడే రావడం జరిగింది. మైసూర్ వెళ్ళామంటే బ్లాగ్ చేసేదాన్ని కాదండి, ప్రీవెడ్ షూట్ ఉండిందన్నమాట. ప్రీవెడ్ షూట్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అంటే ఇప్పుడే రావడం జరిగింది. ఇంకా టీ కూడా నేను ముట్టుకోలేదు, టీ ఇప్పుడే చేశాను. సో ఆ విధంగా అండి. సో ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి రవితేజ గారు. హాయ్ రవితేజ గారు, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? వీరి యొక్క కామెంట్ ఏంటంటే, వీడియో లెంత్ ఎంత ఉన్నా పర్వాలేదు బ్రో, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తాం. వ్లాగ్స్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే నేను ట్రై చేశా కాబట్టి నాకు తెలుసు. ఐ లవ్ ఇనాయత్ బ్రో, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ రవితేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ మీలాగా తెలుసుకునే వాళ్ళు ఉండరండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి మనం. సో ఎనీవే, థ్యాంక్ యూ రవి గారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏదో కింద రిప్లై ఉంది. ఎస్ బ్రో, జమ్మూ ట్రైన్కి రాడు టీసీ, నేను వెళ్తూ ఉంటా మైదుకూరికి అప్పుడప్పుడు అంటున్నారు. ఎస్, ఆ రోజు నేను డెమో బ్లాగ్ చేశాను కదా, జర్నీ చేశాను కదా నంద్యాల నుంచి నుండి. అట్లీస్ట్ కడప నుండైనా వస్తారేమో అనుకున్నాను. కడప నుంచి రాలేదు, రాజపేట నుంచి రాలేదు, ఈవెన్ ఎక్కడ కూడా టీసీ అనే అతను లేడనమాట. సో ఒక్క నిమిషం అండి, చాలా ఇదిగా ఉంది. సో ఆ విధంగా ఆ రోజు టీసీ అనే అతనే రాలేదన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ కామెంట్, ప్రవీణ్ టాక్స్. హాయ్ ప్రవీణ్ టాక్స్ గారు, ఎలా ఉన్నారు? మీరు బస్సెస్ అవి వీడియో చేస్తూ ఉంటారు, నేను చూశాను మీ ఛానల్లో. బ్రో మీ వీడియోస్ సూపర్ బ్రో, లెంత్ ఉన్నా బాగుంది, బట్ నా డేస్ 1 hour చూసి అంత ఓపిక ఎవరికి ఉండదు. 30 minutes అలా చేయండి బ్రో. వీళ్ళు మనవి చేసుకుంటున్నారు. సో లెంత్ని తగ్గించండి. 1 hour అంటే ఈ కాలం ఎవరు చూడరు అని అంటున్నారు. చూస్తాం ప్రవీణ్ గారు, కంటెంట్లో ఎటువంటి ఇది లేకుంటే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాను, చాలామంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెంటల్ నా కొడుకులు, ఆయన పేరు ఎలా పెట్టుకున్నారంటే మెంటల్ నా కొడుకులు అని పెట్టుకున్నాడు, బాగుంది. సో ఆయన చెప్పడం ఏంటంటే, ఫుల్ వీడియో చూశాను, చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్ బ్రో, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజేష్ 947. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్, మీ ప్రతి వీడియో చాలా బాగుంటుంది అన్నయ్య, ఫ్రమ్ రాజమండ్రి, ఐ లవ్ ఫ్రమ్ రాజమండ్రి అని రాజేష్ గారు అంటున్నారు. ఒక్క నిమిషం అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది సారీ బ్రో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయప్రసాద్. హాయ్ జయప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? వీళ్ళ యొక్క కామెంట్ ఏంటంటే, హాయ్ ఇనాయత్ బ్రదర్, నేనే జయ, కర్నూలు నుంచి మీ మీ సబ్స్క్రైబర్ అన్న. నీ నీ కొత్త వీడియోస్ నేను మిస్ కాకుండా చూస్తుంటాను. మీరు చాలా బాగా వ్లాగ్స్ చేస్తుంటారు, మంచిగా వివరించి చెప్తారు. ఏమంటే కొంచెం మైక్ మీరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం సరౌండింగ్స్లో ఉన్న లైక్ ట్రైన్ ఇంజిన్స్, సౌండ్స్, హార్న్స్, ప్యాసింజర్స్ మాటలు ఎట్సెట్రా ఎక్కువగా వినబడేలా చేయండి అన్న. అలాగే కొంచెం వీడియో లెంత్ తగ్గించండి. నా నుంచి ఒక సజెషన్, కర్నూలు నుంచి జైపూర్కి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో వ్లాగ్ చేయండి. రీసెంట్గా 1 year ఎగో ఎక్స్టెండ్ చేశారు. ఐ హోప్ మీరు చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయిందండి. కర్నూలు నుండి జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆల్రెడీ అయిపోయింది, కన్ఫామ్ అయిపోయింది. నేను దాని గురించి మొత్తం అన్ని డీటెయిల్స్గా నేను ఈ కామెంట్స్ మొత్తం అయిపోయినంత ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, టైం టేబుల్ ట్రైన్ యొక్క. ఓకే, సో ఇదే అండి. తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ వచ్చేసి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఆంజనేయులు గారు. వీళ్ళ కామెంట్ ఏంటంటే, నవజీవన్ ఎక్స్ప్రెస్ చేయండి. నవజీవన్ కూడా ఆల్రెడీ జూలైలో ఉంది, ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఐ థింక్ స్లీపర్ అనుకుంటాను. అది కూడా నేను ఎండింగ్లో మీకు మొత్తం వివరంగా చెప్తాను, ఫస్ట్ కామెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి సూపర్ బ్రో, మన ఖాదర్ భాష అంటున్నారు. సూపర్ బ్రో, ఈ ప్యాసింజర్ ట్రైన్ను కనీసం 16 కోచెస్ వేసి కర్నూలు వరకు నడిపితే బాగుంటుంది అని అంటారు. ఓకే, ప్రయత్నం ఓకే. అలాగే ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా అలాగే ఉంది ఖాదర్ భాష గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీలి దుర్గా ప్రసాద్. నమస్తే అన్నగారు, మొత్తం వీడియో చాలా బాగుంది. ఇట్లు ద్వారపూడి దుర్గాప్రసాద్. హాయ్ ద్వారపూడి దుర్గాప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? అంత క్షేమం కదా? సో ఏమనుకోవద్దు, ఫాస్ట్గా మళ్ళీ వేరే జూలై నెలలో ఉన్నటువంటి ట్రైన్ వివరాలు ఇవ్వాలి కాబట్టి. అండ్ మహేష్ గౌడ్, హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇనాయత్ అన్న జర్నీ ఎర్లీ మార్నింగ్లో సూపర్గా ఉంది. తర్వాత వచ్చేసి ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, ఎలా ఉన్నారు మహేష్ గౌడ్ గారు? అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయులు, హలో హాయ్ ఇనాయత్ అన్న, తెలంగాణ సైడ్ వ్లాగ్ చేయండి. యా, ఉన్నాయి, జూన్లో ఉన్నాయి, జూలైలో ఉన్నాయి, మొత్తం తెలంగాణ సైడ్ సంబంధించినవి ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్, హాయ్ ఇనాయత్ అన్న, ఐఆమ్ ఫ్రమ్ హిందూపూర్. వీడియో క్లారిటీ చాలా బాగుంది. 45 minutes ఉంటే చూస్తే బాగుంటుందని నా సలహా. బట్ మీరు ఎంత కష్టపడే దానికి వీడియో అంత పెడితేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే ఈడిగా సురేంద్ర గారు, చాలా సంతోషం మీ యొక్క ఒపీనియన్ మీరు వ్యక్తపరిచినందుకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం టు గుంటూరు ఎక్స్ప్రెస్ వీడియో చెయ్యన్న. ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాము. అంటే విశాఖపట్నం గుంటూరు అంటే సింహాద్రి కదా మీరు చెప్పేది. ఇదే అయిపోయిందండి. ఇది వచ్చేసి అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ట్రైన్ కంట్రోలింగ్ ఆఫీసర్ రేణిగుంటలోనే ఉంటుంది మన శశాంక్ గారు. హాయ్ శశాంక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? తర్వాత వచ్చేసి వీడియో నిడివి ఎక్కువ ఉంది, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది మన పిఎస్ రెడ్డి గారు అనేక మార్లు వీళ్ళు ఈ విధంగా మనవి చేసుకుంటున్నారు, చూద్దాం. తర్వాత డెఫినెట్గా పిఎస్ రెడ్డి గారు, డెఫినెట్గా దాని మీద మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ అండ్ నైస్ జర్నీ. గోకుల సాగి, సూపర్ వీడియో అన్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నాగేంద్ర నీలూరు గారు. అండ్ తర్వాత వచ్చేసి రాజేష్ గారు ఏమన్నారంటే, హాయ్ అన్న, సూపర్ బ్లాగ్, ఒకసారి మీ హోమ్ టూర్ చేయండి అన్న ప్లీజ్. తర్వాత వచ్చేసి నాగబాబు రావెల్ల, వీళ్ళ యొక్క కామెంట్ ఏంటంటే, నైస్ వీడియో అన్న, చాలా రిస్క్ జర్నీ. ఎస్, ఆ రోజు కొద్దిగా రిస్క్ అయింది అనమాట. ఆ రోజు లెగ్ స్లిప్ అయింది. ఆ రోజు తోటి ప్యాసింజర్కి సపోర్ట్ లేకపోతే ఆ రోజు చాలా జరిగేది. థ్యాంక్ యూ నాగబాబు రేవెల్ల గారు, రిస్క్ ఏందో మీరు గ్రహించినందుకు. తర్వాత వచ్చేసి మహేష్ గౌడ్ సెకండ్లీ, వినాయక్ అన్న గారు, సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చెయ్యన్న. మహేష్ గౌడ్, ఇది ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. ఫస్ట్ సికింద్రాబాద్ టు గుంటూరు ఉంటుంది ఇంటర్సిటీ, ఆ తర్వాత మళ్ళీ గుంటూరు నుండి సింహాద్రి అంటే విశాఖపట్నం వరకు ఉంటుంది. సో ఈ విధంగా కంటిన్యూ లింకప్ ట్రైన్ అనమాట. సో ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. అది జూలై మంత్లో ఉంటుంది. అది జూలైలో 15 అనుకుంటాను. ఎస్, 15 జూలైలో ఉంటుంది. 16 వచ్చేసి సింహాద్రి ఉంటుంది. తర్వాత వచ్చేసి 17 వచ్చేసి కాకినాడ పోర్ట్ నుండి భావనగర్ ఉంటుంది. ఆ తర్వాత 20 సంథింగ్ అక్కడ నుండి మళ్ళీ నవజీవన్ ఉంటుంది. అహ్మదాబాద్ నుండి ముంబై సెంట్రల్ వరకు నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఉంటుందండి. తర్వాత ఎస్ ఇనాయత్, మీరు చెప్పింది కూడా నిజమే. అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వాట్ 40-50 minutes వీడియో, సో గో ఫర్ ఇట్ ఫర్ సమ్ టైమ్స్, సీ ఇఫ్ వ్యూస్ ఇంక్రీజింగ్ ఆర్ నాట్. ఏదైనా సబ్స్క్రైబర్స్ కోసమే కదా. సో వాళ్ళు అనడం ఏదంటే, నేను ఇంతకుముందు ఒక రిక్వెస్ట్ పెట్టి ఉన్నాను. సో ఆ రిక్వెస్ట్కు వాళ్ళు వచ్చేసి పాజిటివ్గా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో అందరూ తక్కువ లెంత్ కోరుకుంటున్నారు. సో ఒకసారి మీరు ట్రై చేయండి, వ్యూస్ వస్తాయేమో ఎక్కువగా అని అంటున్నారు. థ్యాంక్ యూ పికాచు మ్యాక్సీ గారు. అలాగే సికింద్రాబాద్ ఇంకా సలీం గారు ఏమంటున్నారంటే, హాయ్ సలీం, ఎలా ఉన్నారు? సికింద్రాబాద్ టు గుంటూరు ఇంటర్సిటీ వయా కాజీపేట లాగు చెయ్యన్న ప్లీజ్ ఫ్రమ్ వరంగల్ సలీం ఏమన్నానంటే, ఇంటర్సిటీ అంటే సికింద్రాబాద్ నుండి గుంటూరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి టికెట్. జూలై 15th ఉంది అది. తర్వాత వచ్చేసి వ్యాప్ 7 ఆర్ వ్యాప్ 5 శ్రీల్ ఐరన్ రికార్డ్ చేయండి. డెఫినెట్లీగా ప్రయత్నం చేద్దాం అరుణ్ కిట్టు గారు. తర్వాత పొలినాటి వరప్రసాద్ గారు, అన్న ఓసారి మిమ్మల్ని కలవాలి, అడ్రస్ చెప్పండి ప్లీజ్. హాయ్ పొలినాటి గారు, డెఫినెట్లీగా. తర్వాత వచ్చేసి షణ్ముఖరాజ్, వివేక్ ఎక్స్ప్రెస్ చేయండి బ్రో. వివేక్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ పలుమార్లు చెప్పున్నాను. వేరే రిప్లేస్ ఫర్ కామెంట్స్ అనే దాంట్లో లాస్ట్ టైంలో ఇచ్చి ఉన్నాను. నేను 2 times ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. సో వివేక్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ అది బుక్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. జూన్లో ఉందండి అది, ఓకేనా. తర్వాత వచ్చేసి మినాసి, హాయ్ నాయద్ బ్రదర్, నేను సుహాస్ని, మీ సబ్స్క్రైబర్స్. అప్పుడు నేను మీకు 17023 సికింద్రాబాద్ కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ బ్లాగ్ చేశారుగా, అది సజెస్ట్ చేసింది నేనే. ఎనీవే, థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సజెషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఇదే విధంగా ఇంకా అనేకమైన ట్రైన్లకు ఈ విధంగా మీరు సజెషన్ ఇవ్వాలి అంటే నేను చేయాలి అని అనుకుంటున్నాను సుహాస్ గారు, డెఫినెట్లీగా. అండ్ మళ్ళీ ఇంకా ఏదో మెసేజ్ ఇచ్చారు, అప్పుడు నేను 9th క్లాస్లో స్టడీ చేస్తున్నా, అప్పుడు మీరు సుహాస్ గారు అట్లా అన్నప్పుడు ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్లు ఒక చెప్పుకోలేని ఫీలింగ్ వచ్చింది నాలో అని ఆయన గారు అంటున్నారు. మళ్ళీ మీరు ట్రైన్ బ్లాగ్స్తో కనెక్ట్ అయినందుకు చాలా సంతోషము. ఇలాగే బ్లాగ్స్ చేస్తూ ఉండండి. 10K సబ్స్క్రైబర్స్ దాటాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మళ్ళీ అన్నారు, ఓకే ఈసారి 19714 కర్నూలు సిటీ జైపూర్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ చేయండి, వీడియో 30-45 minutes ఉండేటట్లుగా చూడండి. సుహాస్ గారు ఆల్రెడీ అది కన్ఫామ్ అయిపోయింది.
ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. అది జూలైలో 26నో 27నో ఉంది. 26 అది వీక్లీ అది. సో ఉంది అనమాట. కర్నూలు టు జైపూరు, తర్వాత రిటర్న్లో వచ్చేసి అక్కడి నుంచి భగత్ కి కోటి నుండి మళ్ళీ ముంబై సెంట్రల్ అన్నమాట. సో ఈ విధంగా నేను బుక్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సుహాస్ గారు. తర్వాత వచ్చేసి డెమో కాకుండా ప్యాసింజర్ ట్రైన్లా చేసి కోచుల్ని పెంచాలి. శ్రీపాద రవి గారు వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి తర్వాత ఎల్లమల్లి యాసు, విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ వీడియో చాహియే కావాలంటున్నారు. ఆల్రెడీ చేశాం బ్రో, ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేశాము. ఇది వచ్చేసి జూలై 16th ఉంది, జూలై 16వ తేదీ ఉంది సింహాద్రి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ గుంటూరు టు విశాఖపట్నం. తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్ డబుల్ లైన్ ఫాస్ట్గా చేయాలి. ఓకే, ఆశిద్దామండి. నేను ఓయాగర్ ప్రణీత్ గారు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చదలవాడ గారు యొక్క కామెంట్ ఏంటంటే, బ్రో నేను అడిగా జోధ్పూర్ తాంబ్రం వీక్లీ ఎక్స్ప్రెస్ వ్లాగ్ బ్రో. ఎస్, మీరు అడిగారు, నేను చెక్ చేయక ఈ ట్రైన్ మాత్రం లింకప్ లేదు, కరెక్ట్ అయిన లింకప్ లేదు. ఇది జోధ్పూర్ తాంబ్రం వీక్లీ సూపర్ ఫాస్ట్కు లింకప్ లేదు. అందుకోసం అది ఆ ప్లేస్ నేనేం చేశానంటే, అక్కడ నుండి అంటే జోధ్పూర్ పక్కనే వచ్చేసి భగత్ కి కోటి ఉంటుంది, పక్కనే అనమాట జోధ్పూర్. సో ఆ భగత్ కి కోటి నుండి మద్రాసు చెన్నై సెంట్రల్కు సూపర్ ఫాస్ట్ అది తీసుకోవడం జరిగింది. సో ఓకేనా గాయస్, హ్యాపీనే కదా. తర్వాత వచ్చి విజయకాంత్. హాయ్ విజయకాంత్ గారు, ఐ ఆమ్ ఫ్రమ్ బనగానపల్లి అన్న. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి ఎవరీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తా. ఆయన గారు అనడం ఏంటంటే ఎవరీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారని అంటున్నారు. థ్యాంక్ యూ ఎవర్ గ్రీన్ గారు. తర్వాత వచ్చేసి చరణ్ సాయి అనడం ఏంటంటే, అన్న డోర్ స్టెప్ దగ్గర జాగ్రత్త. థ్యాంక్ యూ చరణ్ సాయి గారు. అండ్ తర్వాత వచ్చేసి షేక్ రియాజ్. హాయ్ షేక్ రియాజ్ గారు, థ్యాంక్స్, నైస్ జర్నీ, ఐ ఆమ్ ఫ్రమ్ నంద్యాల్. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ మల్లి, కాకినాడ టు భావనగర్ ఎక్స్ప్రెస్ జూలైలో చేస్తా అన్నారు. థ్యాంక్ యూ అన్న. 20833 సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా చేయండి అన్న. ఎక్కువ డోర్ దగ్గర ఉండకండి. బద్రీనాథ్ మల్లి గారు, కాకినాడ టు భావనగర్ వచ్చేసి ఐ థింక్ 18th కాకినాడ పోర్ట్ నుండి ఉంటుందండి. మార్నింగ్ కాకినాడ ఎండ్ టు ఎండ్ ఉంటుంది జర్నీ. ఓకేనా. తర్వాత ఇక నితిన్, వీడియో మొత్తంలో ఎక్కడ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పలేదు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వీళ్ళు అనడం ఏంటంటే, వీడియోలో మొత్తంలో ఎక్కడే కానీ లైక్ లేదు, షేర్ లేదు, ఏం లేదు అంటున్నారు. చూడండి, నేను డబ్బులు ఖర్చు పెట్టి వీడియో చేస్తున్నాను, అంతవరకే నా అధికారం కదా. వీడియో బాగుంటుంది చూడండి, ఎందుకంటే దాని మీద నా అధికారం ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. కానీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎటువంటి అధికారాలు ఉండకూడదు అంటే అలా చెప్పి మిమ్మల్ని నా ఆధీనంలోకి తీసుకోమనా, లేకపోతే దాదాగిరి చేయమనా? మీరు ఏమంటున్నారు మీరు? సో అందరూ అంటుంటారు షేర్ చేయండి, లైక్ చేయండి, కానీ నాకు నచ్చదండి. నచ్చినప్పుడు డెఫినెట్లీగా అంటానండి. ఎందుకంటే చెప్పినంత మాత్రాన ఎవరు లైక్ చేయరు, చెప్పినంత మాత్రాన ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. కంటెంట్ బాగుండాలి, మనసుకు నచ్చాలి ఏది చేసినా కానీ. అప్పుడే అది మనం చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్లీ జనాలకు నచ్చుతుంది. ఓకేనా గైస్. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలీం, హాయ్ అన్న, సూపర్. తర్వాత వచ్చేసి అరుణ్ కిట్, వీడియో లెంత్ 35 minutes to 40 minutes ఉండేలా చూడండి.
ఓకే గైస్, డెఫినెట్లీగా. అండ్ తర్వాత వచ్చేసి శ్రీపాద రవి, చెకేరానా. తర్వాత వచ్చేసి లాస్ట్లో అనిల్ కుమార్ బక్వాస్ సోది. మనమంతా మాట్లాడింది బక్వాస్ సోదిగా మన అనిల్ కుమార్ గారికి అనిపించింది అనమాట. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. కనీసం ఏదో ఒక విధంగా మీరు అర్థం చేసుకున్నారు కదా, చాలా సంతోషం. ఓకే, తర్వాత వచ్చేసి జూలైలో మొత్తం ఆల్ ఫిలప్ అయ్యాయండి. ఆల్ ట్రైన్స్ మొత్తం సబ్స్క్రైబర్లు కొన్ని వాళ్ళకి నచ్చిన ట్రైన్ గురించి చెప్పడం జరిగింది. ఆ ట్రైన్ల వివరాలు మొత్తం నోట్ చేసుకొని అవన్నీ నేను ఆన్ ద వే అంటే మైసూర్ నుంచి వస్తూ నేను మొత్తం బుక్ చేసుకున్నాను. సో అన్నీ అయిపోయాయి అనమాట. జూలై ఎండింగ్ అంటే జూలైలో లాస్ట్లో వచ్చి ఏది ఉంటుందంటే భగత్ కోతి మద్రాస్ చెన్నై మధ్య తిరిగి అది ఉంటుంది అనమాట. సో ఓకే గైస్, మీ అందరి కామెంట్లకు రిప్లైస్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఓకే.